యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. ప్రకటన గ్రంథంలో ఉన్న పారమార్థికమైన సత్యాలు, పరలోక రాజ్యమును గురించిన మర్మాలు, సువర్ణ దీప స్తంభములు, 7 ఆత్మలు, 7 ముద్రలు, 7 పాత్రలు, వివిధములైన వ్యవస్థలు. అయితే ఈ ఉదయకాలం 5 విజేతలు లేక ఒక 5 విజేతలు, విక్టోరియస్ లేక ఓవర్కమర్స్, ఒకదాని తర్వాత ఒకటి ప్రకటన గ్రంథంలో లిఖించబడిన విజేతలు. మొదటిగా 12వ అధ్యాయము 11వ వచనం, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. దేవునికి స్తోత్రములు, వందనాలు కలుగును గాక. వారు అనగా ఎవరు? 10వ వచనంలో మనం చూస్తే, మోసపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఇక్కడ అపవాది పేరు ప్రస్తావించబడింది. అపవాది చేతిలో అనేకులు మోసపుచ్చబడి ఉన్నారు. అయితే వారందరూ మరి దోషులై, విక్టిమ్స్ లేక వారందరూ కూడా మరి జయము లేనివారు అని అర్థం. అయితే ఎవరైతే గొర్రెపిల్ల రక్తము చేత, 11వ వచనం కదండి, గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి, ఈ 11వ వచనములో గొర్రెపిల్ల రక్తమునకు ఉన్న విలువ, గొర్రెపిల్ల రక్తము అనగా క్రీస్తు రక్తము. యోహాను శుభవార్తలో 1వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. 39వ వచనంలో ఆ యొక్క స్థానికుడైన యోహాను చెప్పిన మాట, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల రక్తమనగా యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చెప్పబడిన ఆ యొక్క గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల. అయితే ఆ యొక్క గొర్రెపిల్లనే అలంకారికంగా చెప్పబడ్డారు. కానీ దేవుని కుమారుడుగా సశరీరుడుగా అవతరించిన ప్రభు యేసుక్రీస్తు సిలువలో వధించబడి ఉన్నాడు. వధించబడిన గొర్రెపిల్ల, శ్రేష్టమైన వాడు, నిర్దోషి, నిరపరాధి, పాపము లేనివాడు, పరిశుద్ధుడు, సశరీరుడు. ఆయన యొక్క శరీరం నుండి స్రవించిన రక్తం పరిశుద్ధ రక్తం, పావన రక్తం. ఎవరైతే ఆ రక్తము చేత శుద్ధి చేయబడ్డారో వారి పాపముల నుండి విముక్తి. కాబట్టి ప్రకటనలో చెప్పబడిన మాట ఏంటంటే, ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు జయించి ఉన్నారు అని. గొర్రెపిల్ల రక్తము ద్వారా జయించి ఉన్నారు అని. ఐగుప్తు దేశంలో గొర్రెపిల్ల రక్తము గడప కమ్మలకు పెట్టి ద్వారా వారు మరణము నుంచి జయములోకి ఎలా దాటారో, అలాగే ఎవరైతే యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఎఫెసు 1:7, 1 యోహాను 1:8, 7 క్రీస్తు రక్తము ద్వారా ఎవరైతే కడగబడ్డారో, విమోచించబడ్డారో వారు విజేతలుగా తీర్చబడ్డారు. దేనికి భయపడిన అపవాది ఒకవేళ తటస్థిస్తే గొర్రెపిల్ల రక్తం లేక యేసు రక్తము అనే మాట జపిస్తే ఆమె దూరం పరిగెత్తుకుని పోతుంది అన్నారు. గొర్రెపిల్ల రక్తములో, యేసే రక్తములో ఈరోజు కూడా శక్తి ఉంది, ఈరోజు కూడా తాజాతనం. కాబట్టి వాక్యముని వినేవారికి నేను చెప్పే ప్రాముఖ్యమైన విషయం, వారు జయించున్నారు.
మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వారు ఈ లోకమునైనను ఈ లోక సుఖమునైనను ప్రేమించక కనీసం మరణము వరకు కూడా వారి ప్రాణాలని త్యజించటానికి కూడా వారు సంసిద్ధులుగా ఉన్నారంటే వారే విజేతలు, వారు ఓవర్కమర్స్, వారు విజేతలు, వారు సాక్ష్యం ఇచ్చిన వారు. కాబట్టి ఈ ఉదయకాలము ఆ విజేతల సంఖ్యలో నీవున్నావా? నేనున్నానా? ఓవర్కమర్ ఆ విజేతల సంఖ్యలో ఉండాలి అంటే గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడ్డారు. ప్రతిరోజు యేసే రక్తం చేత చిలకరించబడుతున్నారు. ప్రతిరోజు ఆపాద మస్తకం ప్రభు రక్తం చేత వారు కడగబడుతూ ఉన్నారు. ఆయన ఆత్మ ద్వారా వారు అభిషిక్తులు అవుతూ ఉన్నారు. ఆయన వాక్యం ద్వారా వారు శక్తివంతులు అవుతున్నారు. వారు విజేతలు. ఈ లోకంలో ఎక్కడైనా అపజయం పొందినట్లుగా నిరాశలో ఉన్నావేమో, నైరాశ్యంలో ఉన్నావేమో, నిస్పృహలో ఉన్నావేమో. భయపడొద్దు. గొర్రెపిల్ల రక్తం చేత నువ్వు బంధించబడ్డావు. నువ్వు విజేతవే, చివరి వరకు విజేతవే. ఈ లోకంలో కన్ను మూసిన తర్వాత పరలోకంలో విజేతవే. కళ్ళు తెరిచినప్పుడు విజేతల లెక్కలో, విజేతల సంఖ్యలో ఉంటావు. ఆయానంద సుదినము అనే పాట పాడుతూ గొర్రెపిల్ల సంఖ్య, గొర్రెపిల్ల పాట పాడుచు ముందుకి కొనసాగుతూ ఉంటావు. ఈ లోకంలో చాలా సంక్షిప్తమైన దినాలు, అయితే అక్కడ శాశ్వతంగా ఉన్న ఆ యొక్క నిత్యరాజ్యంలో విజేతలుగా లెక్కలుగా ఉండాలంటే ఎగ్జామినేషన్ ఆ యొక్క రిజల్ట్స్ వస్తున్నాయంటే చాలామందికి భయం. కొంతమంది ఫెయిల్ అయ్యారేమో, లేదా థర్డ్ క్లాస్ వచ్చిందేమో, లేక సెకండ్ క్లాస్లో ఉన్నారేమో, కొంతమంది మెరిట్లో ఉన్నారు, వాళ్ళకి ఎంతో ఆనందం. కాబట్టి యేసుక్రీస్తు రక్తం చేత విమోచించబడిన వారందరూ కూడా విజేతలు. ఆ యొక్క నిత్యానందము, ఆ విజేత లెక్కలో ఈ ఉదయకాలం నువ్వు చేరి పరమానంద భరితురాలువై ఆయన నిత్యము సేవించుదుగాక. ఈ లోకంలో ఉన్న ఆ సమయంలో కూడా పడిపోయిన వారిని విజేత లెక్కలో చేర్చడానికి ఒక గొప్ప శ్రామికుడివై, కృషివలుడివై, ప్రార్థనాపరురాలువై ఉందువు గాక. క్రీస్తు రక్తం మిమ్మలను భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మా జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు రక్తం మమ్మలను విజేతలుగా చేసినందుకు నీకు స్తోత్ర వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.